అనకాపల్లి జిల్లా కొత్తకోట పోలీసులకు గంజాయి తరలిస్తున్నారని ముందస్తున్న సమాచారం మేరకు దొండపూడి చెక్పోస్టు దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా షిఫ్ట్ డీజర్ కార్లో 110 కేజీల గంజాయి 3 నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం కొత్తూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శ్రావణి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కొత్తపేట పోలీస్ స్టేషన్ సిబ్బందికి రాబడిన ముందస్తు సమాచారం మేరకు కారులో తరలిస్తున్న 110 కేజీల గంజాయిని పట్టుకొని వారి వద్ద నుండి 3 ఆండ్రాయిడ్ మొబైళ్లు 14,050 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా గంజాయి తరలిస్తున్నట్లు అనుమానం వచ్చినా వెంటనే పోలీసు వారిని సంప్రదించవచ్చని పేర్కొన్నారు. శ్రీ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఈ మధ్య విస్తృతంగా వెహికల్ చెక్కింగ్స్ అనేవి చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మాకు రీసెంట్గా 9th ఈ దొండపూడి చెక్ పోస్ట్ దగ్గర ఒక 110 కేజెస్ ఆఫ్ గాంజా దొరకడం జరిగింది. ఆ గాంజాతో పాటు ఒక 3 ఆండ్రాయిడ్ ఫోన్స్, క్యాష్ వర్త్ 4,050 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. ఈ గాంజాకి వాళ్ళు వచ్చేసి ఈ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి కొన్నారు. వర్త్ 2,50,000 వాళ్ళు కొన్నప్పుడు. ఇది అమ్మేటప్పుడు రౌండ్ 11 lakhs వరకు వాళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేసుకోగలుగుతారు. దీనికి వచ్చేసి వయా చార్జంగి చింతపూడి లైన్లో నుంచి వచ్చి వాడు ట్రావెల్ చేస్తూ పుసుకొండ హిల్ ట్రాక్స్ నుంచి వస్తూ ఉంటే మనకి దొండపూడి చెక్ పోస్ట్ దగ్గర పట్టుకున్నాం. వీ హ్యావ్ వాట్ క్రెడిబుల్ ఇన్ఫార్మర్స్, సో వాళ్ళ ద్వారా కూడా మనకి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. అండ్ ఎక్యూజ్డ్ వచ్చేసి 8,000 per kg అమ్ముదామని ప్లాన్ చేస్తున్నారు రిటైల్లో. A1 ఈ ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో మొత్తం మనం ఈ రోజున 3 ఎక్యూజ్డ్ని క్యాచ్ చేయడం జరిగింది. A1 ఎవరైతే ఉన్నాడో అతను కేరళ పర్సన్, A2 అండ్ A3 కర్ణాటక నుంచి వచ్చారు. వీళ్ళు ఒక స్విఫ్ట్ కార్లో ఈ సరుకు తీసుకొస్తుంటే మనం వెహికల్ చెకింగ్ చేసి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మనం క్యాచ్ చేసాం. అండ్ దీని ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఆల్ ది చెక్ పోస్ట్స్ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఆర్ వర్కింగ్ ఎఫెక్టివ్లీ. అండ్ ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈవెన్ ఫుడ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము మానిటర్ చేయడం జరుగుతుంది. ఇట్స్ నాట్ జస్ట్ త్రూ ఇన్ఫార్మల్ నెట్వర్క్స్ ట్రెడిషనల్ పోలీసింగ్ మెథడ్సే కాదు, వీఆర్ యూజింగ్ మోడర్న్ మెథడ్స్ ఆల్సో, త్రూ విచ్ మేము డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేసి ఈ ఫుడ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మ్యాప్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఆ రూట్స్లో కూడా ఎఫెక్టివ్ పోలీసింగ్ అనేది చేసి మేము పట్టుకోవడం జరుగుతుంది. అండ్